దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా. మరి దేవుని కృపను బట్టి మనము ఈ రోజున బ్రతికి ఉన్నాము. ఆయన యొక్క రక్షణ కాపుదల అంతా కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఎందుకంటే ఆయన యొక్క వాక్యాలు అవి వినటం వలన విశ్వాసం కూడా కలిగింది కాబట్టి అవి ఎంతో మంచివి. అలాగే మీరు అనేక మందికి వాటిని పంపించండి, వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఈరోజు మనతో దేవుడు ఒక మంచి వాగ్దానంతో మాట్లాడబోతున్నాడు. ఆ వాగ్దానం ఏంటో ప్రార్థన తీసుకొని చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా యేసయ్య, ఈ యొక్క తండ్రి సమయంలో మా ప్రార్థన మీరు ఆలకించండి. మీరే తండ్రి మాకు వాగ్దానం దయచేయండి ప్రభా. మాతో ఈరోజున మాట్లాడండి నాయన. నీ యొక్క వాగ్దానం తండ్రి మేము వేచి ఉన్నాము. నీ వాగ్దానాల ద్వారా మా జీవితాలకి, మా కుటుంబాలకి తండ్రి ఎంతో రక్షణ ఆనందం ఇస్తున్న దేవా, నీకే తెలుస్తున్నాయ్యా. కాబట్టి మా యొక్క భారం అంతా నీ మీద వేస్తున్నాం నాయన. మీరే తండ్రి చక్కపరచండి, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రభా. మీరే తండ్రి చక్కపరచం వేడుకొంచున్నాం. ఎటువంటి సాతాను శోధనలో పడిపోకుండా మీరే కాపాడమని వేడుకొంచున్నామయ్యా. ఈరోజు తండ్రి మీరే మాతో మాట్లాడండి, మాకు ఏ సహాయం చేయమని యేసు నామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం మనం తీస్తే కీర్తనలు 146 13వ వచనం మనం చదువుకుందాం. కీర్తనలు 146వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక ఏమంటున్నాడు? నీ యొక్క గుమ్మములు గడియలు బలపరిచి ఉన్నాడు. ఏమంటే మనము మన యొక్క ఇంటికి, మన యొక్క గుమ్మాలకి ఎందుకు తలుపులు వేసుకొని మనము ఉంటూ ఉంటామంటే కనుక బయట వాళ్ళు ఎవరు కూడా లోపల రాకుండా, నైట్ పూట, రాత్రి పూట మరి దొంగలు ఎవరు రాకుండా, అలాగే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా రాకుండా, సడన్గా వచ్చేయకుండా ఉండటం కోసం అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాము? ఆ యొక్క తలుపులు వేసుకుంటూ ఉంటాము, గడి అనేది వేస్తూ ఉంటాం. అలాగే మనము ఎంత రక్షణగా మన ఇంటిని మనం కాపాడుకుంటూ ఉంటామో, ఏమని ఎంత రక్షణగా, ఎంత శ్రద్ధగా మన ఇంటిని మనం కాపాడుకొని తాళం వేసుకొని గడి వేసుకుంటామో, అలాగే దేవుడు అంటున్నాడు మన హృదయములను కూడా మనం ఏం చేసుకోవాలంట? గడేసుకోవాలంట. వేటి నుంచి మనం గడేసుకోవాలి? వేటి నుంచి మనము తప్పించుకొని ఉండాలంటే సాతాను యొక్క శోధన నుంచి. దేవునికి అయిష్టమైన ఏవైతే ఉన్నావో అవి మన హృదయంలోకి మనం ఆహ్వానించకుండా మనం ఏం చేయాలి? తలుపు అనేది వేసుకోవాలి. దేవుడే ఆ తలుపు వేస్తాడు. ఎప్పుడు వేస్తాడని? నువ్వు ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకి నువ్వు ఇష్టడుగా ఉన్నప్పుడు మాత్రమే నీ హృదయమునకు ఆయన బలపరుస్తాడు, గడి వేసి బలపరుస్తాడు. దేవుడు వేసినటువంటి తలుపులు ఎవరు కూడా తీయలేరు, అలాగే దేవుడు తీసిన తలుపులు ఎవరు కూడా వేయలేరు. ఒక ఆశీర్వాదం అనేది దేవుడు నీ కుటుంబాన్ని పంపిస్తున్నాడంటే కనుక అది ఎవరు కూడా ఆపలేరు. అలాగే ఒక శాపం అనేది నీ యొద్దకు రాకుండా దేవుడు ఒక్కడే ఆపగలడు. ఇతరులు మనం చూస్తే ఈ లోకంలో ప్రజలు మనల్ని బాగా అన్ని మాటలు అంటూ ఉంటారు, నువ్వు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు అంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క చిత్తము లేకుండా ఏది కూడా జరగదండి కదా. మనం చూస్తే మొదటిగా దేవుడు పుట్టించాడు ఎవరిని? ఆదాముని, అవ్వమ్మని. అయితే అవ్వమ్మ ఏం చేసిందంటే ఆమె యొక్క హృదయమునకు ఆమె బలపరుచుకోలేదు. ఏం చేసింది? సర్పము చెప్పిన మాట వినేసేసి ఆ మాటను హృదయంలో ఉంచుకొని, దేవుడు ఇలా చెప్పాడా మాకు అనేసేసి ఆ యొక్క పండు తినడానికి ఆమె తినేసింది కదండి. అలాగే పండు ఆమె తినటమే కాకుండా ఆదాము కూడా ఇచ్చినట్టుగా మనం చూసారా? సాతాను యొక్క చెప్పే మాటలు మనం ఏం చేయకూడదు అంటే మన హృదయంలోకి వాటిని తెచ్చుకోకూడదు. వాటిని ఏం చేయాలి? మన హృదయంలో రానియకుండా అంతే వదిలేసేయాలి వాటిని. సాతాను యొక్క మాటలు, సాతాను యొక్క శోధనలు కూడా మన హృదయంలో ఉండకూడదు. ఈ రోజులో మనం చూస్తే
ఆ, ఎన్నో యాక్సిడెంట్ కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి, అంటే రేప్ కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన గుమ్మం దగ్గర రాకుండా దేవుడు ఏం చేశాడు? మన గుమ్మాలకు దేవుడు గడివేసి వాటిని బలపరిచి ఉన్నాడు. అనేక మంది చనిపోతూ ఉన్నారు, అనేక ఇల్లు దోచుకొనబడుతూ ఉన్నాయి, అనేక చోట్ల మరి దొంగలు వచ్చి వెళ్తూ చంపేసిన రోజులు కూడా ఉన్నాయి కొంతమందిని. కానీ అవేవి రాకుండా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? కాపుదలను ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన హృదయాన్ని కూడా మనం ఏం చేయాలి? గడి వేసుకొని దాన్ని బలపరుచుకొని ఉండాలి. దేవుని యొక్క వాక్యమును మాత్రమే, దేవుని యొక్క ప్రార్థనను మాత్రమే ఏం చేయాలి? మన హృదయంలో మనము ఉంచుకోవాలండి. ఇంకేది కూడా మనం ఉంచుకోకూడదు. మరి యోబు విషయం మనం చూస్తే, యోబు విషయంలో అతని యొక్క ఇంటి చుట్టూ కూడా దేవుడు కంచె వేశాడంట. అతని యొక్క హృదయంకే కాదు, మనం ఇప్పుడు దాకా హృదయం గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇంటి చుట్టూ కూడా దేవుడు ఏం చేస్తాడు? గడి అనేది వేస్తాడు. ఎవరు రాకుండా? సాతాను సోదం రాకుండా. మనం చూస్తే సాతానుడు వాడు భయపడుతూ ఉంటాడు ఎవరింట్లోకి వెళ్ళడానికి, యోబు యొక్క ఇంట్లో వెళ్ళడానికి. ఎందుకు? దేవుడు అగ్ని కంచె అనేది వేశాడు. దేవుని యొక్క దూతలు అక్కడ కావలిగా ఉన్నారు. కాబట్టి ప్రియా దేవుడు అంటారు, మనకు మన కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఎటువంటి దుష్టత్వం రాకుండా, సాతాను యొక్క శోధన మన ఇంట్లో ప్రవేశించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మన హృదయమును గడివేసుకొని బలపరుస్తూ రోజు రోజుకి మనం బలం పొందుకుంటూ ఉండాలి. రోజు రోజుకి మనం సాతాను యొక్క శోధన మనం జయిస్తూ ఉండాలి. అది దేవుడు మనతో చెప్తూ ఉంటాడు. రోజు ఏమంటున్నాడు? నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాను. నిజంగా మీరు చక్కగా దేవుడిలో ఉండి ప్రార్థన చేస్తే కనుక మీ హృదయమునకు కూడా దేవుడు ఏం చేస్తాడు? గడివేసి దాన్ని బలపరుస్తాడు. ఎటువంటి ఈవిల్నెస్ రాకుండా, ఎటువంటి దుష్టత్వం రాకుండా నీ హృదయంలోకి దేవుడు కాపాడువాడుగా ఉంటాడు. దేవుడిని నీ హృదయంలో ఆహ్వానించి చాలు, ఇంకేం చేయదు. మన కుటుంబీకులు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. మరి వాళ్ళ యొక్క హృదయాల్లో కూడా కొంత సాతానిక శోధన అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలండి. మన కోసం మనం చేసుకోవడమే కాదండి, వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగే ఇంకేమంటున్నాడు? నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నా అంటున్నాడు. పిల్లలను ఆశీర్వదిస్తాడు. చాలామంది ఈ రోజున మనం చూస్తే ఏమంటే చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే అలాగా సరిగ్గా మంచి రీతిలో పెంచకుండా, దేవుని యొక్క మాటలు చెప్పకుండా అలాగ పెంచుతూ ఉన్నారు వారి యొక్క పిల్లలు. అంటే వారి ఒక వయసు వచ్చిన తర్వాత దేవుడు ఎవరంటే ఏం చెప్తారండి? చిన్నప్పటి నుంచి కూడా, పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాటలు నేర్పిస్తూ ఉండాలి. దేవుని యొక్క గొప్పతనం ఏంటో వారికి చెప్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు విని, ఆహా, యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడు, యెహోవా ఎంత గొప్ప దేవుడు అని వాళ్ళు బాలుడు నడవలసిన త్రోవని వాడిని మనం ఏం చేయాలి? నడిపించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? నడిపించాలి. బాలుడు నడవలసిన త్రోవని వాడిని నడిపించాలి. అప్పుడు వాడు ఆ యొక్క త్రోవల నుంచి తొలగిపోకుండా ఉంటాడు. ఈ రోజున మనం చూస్తే మరి చాలామంది కూడా పిల్లలు సరిగ్గా పెంచకుండా, దేవుని యొక్క వాక్యాలు చెప్పకుండా బొమ్మలు ఇస్తూ ఉన్నారు, చేతికి ఫోన్ ఇస్తూ ఉన్నారు, ఏమండి ఇంకా ఏదైనా డబ్బు ఇస్తూ ఉన్నారు పిల్లలకి. ఇదిగో తిరిగేసి రాయ్యా అని బండి ఇస్తూ ఉన్నారు, కారు ఇస్తూ ఉన్నారు కదండి. బైబిల్ ఎవరు ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. కానీ ప్రియాదినులారా, ఈ యొక్క వాక్యం ఎవరైతే వింటూ ఉన్నారో మీ పిల్లలు కూడా ఆశీర్వదింపబడాలంటే కనుక, వారు గొప్ప దీవెన పొందాలంటే కనుక మరి వారిని కూడా దేవుళ్ళలోకి మీరు తీసుకొని రావాలి. వాళ్ళు కూడా దేవుళ్ళలో ఒలివ మొక్క వలె, ఏమంటే ఒలివ మొక్కల వలె ఎదుగుతూ ఉండాలి, ద్రాక్ష వల్లి వలె ఎదుగుతూ ఉండాలి వాళ్ళు కూడా. అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదం అనేది మన యొక్క పిల్లలకు కూడా, మన యొక్క మనవాళ్ళు మనవరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా దేవుడు ఆశీర్వాదం అనేది అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి మన యొక్క కుటుంబంలో మనం ఏం చేయాలి? కంచె వేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వాళ్ళు ప్రార్థన చేయండి. ప్రభువా, మా కుటుంబం అనేటువంటి సాతాను యొక్క శోధన వెళ్ళగొట్టినాయన. మా కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క హృదయంలో తండ్రి, వారి యొక్క హృదయంలో ఎటువంటి దుష్టత్వం ఉన్నా సరే, ఎటువంటి సాతాను యొక్క ఆలోచనలు కానీ బుద్ధులు కానీ ఉన్నా సరే తీసివేసిన ఆయన అని మనం ప్రార్థించేద్దాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? వారి యొక్క హృదయాలను కూడా దేవుడు గడివేసి దాన్ని బలపరుస్తాడు. ఇంకెవరు కూడా ఊహించలేదు బలపరిస్తే కానీ దేవుడు ఒకవేళ ఆ యొక్క హృదయమును ఆ యొక్క గడివేసిన తర్వాత
దేవుడు బలపరిస్తే కనుక ఎవరు కూడా తీయలేరు. ఏమంటే నోవాహు ఉన్నాడు కదా, మరి అందరూ కొన్ని జంతువులు, పక్షులు, పురుగులు అన్నీ కూడా ఆ యొక్క ఓడలో ప్రవేశించినాయి. నోవాహు కుటుంబం కూడా ఆ ఓడలో ప్రవేశించింది. ఎప్పుడైతే జలప్రలయం స్టార్ట్ అయిందో, వాన పడటం స్టార్ట్ అయిందో, ఆ వాన పెద్దదవటం స్టార్ట్ అయిందో, అప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా ఆ ఓడ మీద పడుతూ ఉన్నారు. నోవాహు తలుపు ఓపెన్ చేయి అంటున్నాడు. నోవాహు వల్ల అవుతుందా అంటే అవ్వటం లేదు. ఎందుకు? ఆ తలుపులు ఎవరు వేశారంట? దేవుడు మూసి ఉన్నాడు. దేవుడు మూసిన తలుపులు ఎవరు తీయలేరు, దేవుడు తెరిచిన తలుపులు ఎవరు కూడా మోయలేరని చెప్పి దేవుడు ఈరోజున వాగ్దానం సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.